హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ అనేది ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మెజర్మెంట్ బ్లౌజ్తో చూపిస్తున్నానండి. మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి 13 ఉందండి. కస్టమర్ హాఫ్ ఇంచ్ పెంచమన్నారు. 13.5కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5కి నేను మార్కింగ్ పెట్టానండి. తర్వాత నెక్ విత్ అనేది 3.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ డ్రా చేసుకుని మార్కింగ్ పెట్టుకుని 1 ఇంచ్ దగ్గర రౌండ్ తిప్పేశానండి. బోట్ నెక్లకి కంపల్సరీ 7 ఇంచెస్ ఆమ్ డౌన్ తీసుకోవాలండి. తర్వాత నెక్ విత్ 3.5, ఇటు సైడ్ అటు సైడ్ కూడా 3.5 చూసుకుని బాక్స్లో డ్రా చేసుకుని దాన్ని రౌండ్ తిప్పేశానండి. నెక్ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎంత ఉన్నది అన్నది కొలుచుకోవాలండి. కస్టమర్ మనకు హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఇది 18.5 వచ్చిందండి. హాఫ్ ఇంచ్ లూజ్ కలిపితే 19కి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని బ్యాక్ డాట్స్ కోసం దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేశానండి. 20 అంటే మనకు 10 ఇంచెస్ అనేది బ్యాక్ నెక్ అనేసి బ్యాక్ విత్ తీసాను. 10 ఇంచెస్కి లైన్గా మార్కింగ్ వేసేసానండి. తర్వాత నెక్ విత్ ఎంత ఉన్నది అన్నది కొలుస్తున్నానండి. 3 ఉంది కదా, ఖర్చు కలుపుకుని హాఫ్ ఇంచ్ 3.5కి మార్కింగ్ వేసానండి. తర్వాత ఇది బ్యాక్ సైడ్ మోడల్ ఉందండి, అందుకే నేను నెక్ అనేది తీయట్లేదు. ఫ్యూజింగ్తో డ్రా చేసి తర్వాత తీస్తానండి. అది నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్, అందుకే నేను నెక్ అనేది తీయలేదు. అలాగే ఉంచేసి చుట్టూ మనం మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం కటింగ్ చేసేస్తున్నానండి. ఎక్కడైతే మోడల్ ఉందో అక్కడ కూడా నేను చిన్న మెజర్ చూసుకుంటున్నానండి. మెజర్మెంట్ బ్లౌజ్లో 3.5 అలా ఉంది. ఆ 3.5కి నేను ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మోడల్ ఇక్కడతో ఎండ్ అవ్వాలి అనేసి ఈ రౌండ్ నేను తీసాను కదండి, ఆ రౌండ్లోనే చిన్నది మోడల్ వస్తుందండి. కస్టమర్ అనేది నాకు పిక్ షేర్ చేశారండి, దాని ప్రకారం నేను ఆ మోడల్ పెడుతున్నాను. ఈ చిన్నంచి వస్తుందండి, ఇక్కడ చిన్నంచి వచ్చి బౌ వస్తుందండి. ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసాక కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. తర్వాత హ్యాండ్స్ తీస్తున్నానండి. హ్యాండ్స్ కూడా ఎడ్జ్లకు ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇది పఫ్ హ్యాండ్ అండి. హ్యాండ్స్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుస్తున్నానండి ఎంత ఉంది అన్నది. షోల్డర్ దగ్గర నుంచి కిందకి 9 ఇంచెస్ ఉందండి. ఖర్చుతో కలిపి 10 ఇంచెస్. 10 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసేస్తున్నానండి. తర్వాత నెక్ ఆమ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీస్తున్నానండి, చిన్న బ్లౌజే కాబట్టి. తర్వాత హ్యాండ్ టైట్ ఎంత ఉందన్నది మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుస్తున్నానండి. 5 ఉందండి. హాఫ్ ఇంచ్ లూజ్ కలిపితే 5.5. మనం ఆమ్ డౌన్ కన్నా ఒక మార్కింగ్ పెట్టుకున్నామండి. అక్కడ కింద ఎంత వస్తే అంత దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలండి. కింద 5.5 వచ్చింది కాబట్టి నేను 6.5 పెట్టి మార్కింగ్ పెడుతున్నాను. తర్వాత నేను బ్లౌజ్ అనేది ఏ బ్లౌజ్కైనా సరే 2 ఇంచెస్కి వచ్చి కంపల్సరీ పెడతానండి. తర్వాత వీడియోలో చూపుతున్నట్టు మార్కింగ్ చేసేసాను. తర్వాత పఫ్ కోసం మనం పైన 3.5 తీస్తున్నానండి. పఫ్కని మార్కింగ్ చేశాను. దాన్ని మనం ఇలాగా డౌన్ చేసుకుంటే ఇలా నెక్కలో కలిపేయాలండి. మనకు పఫ్ ఎంత బాగా రావాలంటే అంత ఎక్కువ కొంచెం నీట్గా మార్కింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. నాకు చెయ్యి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా నేను ఈజీగా తిప్పేశాను. కొంచెం అలవాటు లేని వాళ్ళు స్లోగా తిప్పుకుంటే సరిపోతుందండి. తర్వాత ఎక్కడైతే మనం డాట్ పెట్టామో అక్కడ ఒక టక్స్ పెట్టానండి. తర్వాత మనకి ఫ్రిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే కాడ ఒక టక్స్ పెట్టాను. షోల్డర్ దగ్గర ఒక టక్ పెట్టాను. ఇది ఫ్రంట్ ఓపెనేనండి, ప్రిన్సెస్ కట్టు. బ్యాక్ పార్ట్ని తీసుకుని దాని ప్రకారం చుట్టూ నేను మార్కింగ్ చేసేస్తున్నానండి. సేమ్ బ్యాక్ ఎలా ఉందో మొత్తం అంతా నేను చుట్టూ మార్కింగ్ చేసేస్తున్నాను. జాయింట్ల సైడ్ 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశానండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి కంపల్సరీ 1 ఇంచ్ అనేది పెంచుకోవాలండి జాయింట్ సైడు. తర్వాత 3.5 అనేది డాట్ దగ్గర ఉందండి, డాట్స్ పెట్టాను.
2 ఇంచెస్ ఏమో డాట్ విత్ పెట్టాను. మళ్ళీ ఇవతల సైడ్ డాట్కి 2 ఇంచెస్ అనేది పెట్టానండి. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల కప్ సైజ్ అనేది బాగా పొంగుతుందండి, బాగుంటుంది. తర్వాత 5 ఇంచెస్ అనేది డాట్కి విత్ తీసాను. దీని ప్రకారం మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని తర్వాత కొంచెం డౌన్ అవుతూ ఇలా ఈ షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలండి ప్రిన్సెస్ కట్కి. తర్వాత 2.5 అనేది నెక్ విత్ కొలుస్తున్నానండి నేను. దాని ప్రకారం పైకి ఒక మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది 7 ఇంచెస్ పెడుతున్నానండి. 7 ఇంచెస్కి నేను ఇలా బాక్స్లో డ్రా చేసుకున్నాను. దీంట్లో నేను 3 పాయింట్ నెక్ అనేది ఎలా తీస్తానన్నది చెప్తున్నానండి. ఆ రెండింటికి మధ్యన ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ వేసానండి. దీని ప్రకారం మనం 3 పాయింట్ నెక్ అనేది స్టార్ నెక్ అంటారు కదండి, దాన్ని మార్కింగ్ చేశాను అనమాట. నేను వీడియోలో చూపుతున్న విధంగా నేను మార్కింగ్ చేశాను. తర్వాత 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టానండి. తర్వాత ఆమ్ డౌన్కి కిందకి ఒక 1 ఇంచ్ లోపలికి వస్తుందండి. ఎందుకంటే ఫ్రంట్ ఇది బోట్ నెక్ కాదు కాబట్టి. వీడియోలో చూపుతున్నట్టు చంక దగ్గర కంపల్సరీ రౌండ్ తీసేసుకోవాలి. ఎక్కడైతే మనకు రౌండ్ తిరుగుతుందో అక్కడికి మనం ఇందాక ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసాం కదండి, దాని ప్రకారం వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ దాని ప్రకారం మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాని ప్రకారం నేను బ్లౌజ్ అనేది కట్ చేసేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఆమ్ హోల్ తీయలేదండి, ఎందుకంటే ఆమ్ హోల్ అనేది నేను మెజర్మెంట్ బ్లౌజ్తో స్టిచ్చింగ్ చేస్తాను కదండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో దాని ప్రకారం మార్కింగ్ పెట్టుకుని ఆమ్ హోల్కి స్టిచ్ చేసేస్తానండి. దానికి అలాగా సరిపోతుందండి. 1/2 ఇంచ్ అటు ఇటు అయినా సరే మనం స్టిచ్చింగ్లో మారుస్తాం కాబట్టి సరిపోతుందండి. ఇన్కేస్ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మెజర్మెంట్ బ్లౌజ్తో ఆమ్ హోల్ కొలుచుకోవచ్చండి. నేను ఒకసారి కప్ సైజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకుంటే ఇలా పొంగాలండి. అలా పొంగితే మనకు చెస్ట్ అనేది పట్టేయకుండా ఉంటుందండి. ప్రిన్సెస్ కట్టు చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఒరిజినల్ కూడా తీసేస్తున్నానండి నేను. ఈ అంచు అనేది బ్యాక్ పార్ట్కి వేస్తాను అన్నాను కదండి, చిన్న అంచు, అందుకని చిన్న అంచు ఫస్ట్ తీసేస్తున్నాను. దీని ప్రకారం మనం ఒరిజినల్ పైన మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ పెట్టేసి తీసేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.